రోజుల కార్యక్రమం వచ్చే నెల 24వ తారీఖు వరకు కూడా ఉంటుంది. ఈ 24 రోజులు కూడా మీరు ఏ రోజు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కూడా స్థానికంగా ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులకి తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎప్పటికప్పుడు స్థానిక శాసనసభ్యులకి సమాచారం అందేవారు. ఏ రోజు తయారు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే సిటీ టౌన్లో కూడా డివిజన్ నుంచి ఎంతమంది వస్తారో మీరందరూ కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటే, ఒక బూత్ నుంచి ఒక 50 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటే వాళ్ళందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము వాహనాలు అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బస్సులు అయితే బస్సుల, ఇంకా ఏదైనా వాహనాలు కావాల్సి ఉంటే వాహనాల, తప్పకుండా అవి దయానంద్ గారు ఈ నియోజకవర్గానికి మరి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గానికి వారు ఇన్ఛార్జిగా వేయమని చెప్పారు. పిసిసి అధ్యక్షుల వారు దయానంద్ గారు ఈ నియోజకవర్గానికి బాధ్యత తీసుకున్నారు. కాబట్టి మండలాధ్యక్షులు, జిల్లా కమిటీ కార్యవర్గం, స్థానిక నాయకులు, అలాగే మున్సిపల్ చైర్మన్స్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు పూర్తిగా బాధ్యత తీసుకొని దయానంద్ గారితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఏమేమి ఏరియాలో ఏమేమి వాహనాలు కావాలి, ఎంతమంది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా చెప్పినట్టు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇట్లా టౌన్స్లోను తర్వాత బార్డర్ విలేజెస్లోనే మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అందుకని కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా ఇక్కడ నుంచి చదువులకు వెళ్ళి ఉంటారు, అట్లానే ఉద్యోగాలకు వెళ్ళి ఉంటారు, మా దగ్గరికి రండి, మండలాధ్యక్షుల దగ్గరికి రండి. మాకేమైనా డౌట్లు ఉంటే మేము కూడా అధికారులతో చర్చించి దాన్ని క్లియర్ చేస్తాము. ఇంకా రెండో విషయం, మన ముఖ్యమంత్రి గారిది ప్రతిష్టాత్మకంగా చింతకాని మండలంలో ప్రోగ్రాం 30వ తారీఖు జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి విజయవంతం చేయాలి, సక్సెస్ చేయాలి. అలాగే ఆ రోజే రైతు భరోసా నిధులు కూడా సుమారు 9,000 కోట్ల రూపాయలు ఆ రోజు అందరూ రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ ఇది మన సొంత ప్రోగ్రాం అన్న విధంగా అందరూ తరలి వచ్చి ఆ సభను సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మూడో విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు, చుట్టుగా హెలికాప్టర్లో వచ్చారు, దిగారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఏం మాట్లాడారు? విమర్శించడమే పెట్టుకున్నారు కానీ 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పలా. సత్తుపల్లికి పర్టికులర్గా ఏం చేసామో చెప్పలా. వచ్చారు, ఊరికే విమర్శలు ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం. మనం చేసిన అభివృద్ధి కనపడలే వాళ్ళకి. 2.5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కొంచెం కూడా కనపడలే వాళ్ళకి. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత దోచుకున్నారో, ఎంత దాచుకున్నారో మాత్రం అది మాత్రం మనకి మసిపూసి మారేడుకాయ చేసినట్టు మన మీద, మన మంత్రుల మీద ధ్వజం ఎత్తి వెళ్ళారు. అయ్యా కేటీఆర్ గారు, నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పటికి మేము వచ్చి 2.5 సంవత్సరాలే అయింది. 2.5 సంవత్సరాల్లో మేము ఇంత అభివృద్ధి చేస్తున్నాం, మీకు కనిపించట్లేదా? మీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చారు ప్రజలు, మరి మీరేం అభివృద్ధి చేశారు? ఎంత దాచుకున్నారు, ఎంత దోచుకున్నారు? వాటాలు సరిగా పంపకం జరగక మీరు దాచుకున్న డబ్బుల్లోంచి మీ సొంత చెల్లెలే వేరే పార్టీ పెట్టి ఈరోజు మీ మీద దుమ్మెత్తిపోస్తుంది. అది చాలదా మీరు చేసిన అభివృద్ధి? అంతకంటే ఇంకేం చెప్తామండి? ఇంట్లో సొంత సభ్యురాలే మీ గురించి చెప్తా ఉంది. ఇప్పుడు వాటాలు కుదరక మళ్ళీ మీరు, హరీష్ రావు గారు, మీరందరూ లోపాయికారిగా మీరు చేసుకునే అన్నీ మాకు తెలుస్తూనే ఉంటాయి, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. పద్దాకల సినిమా భాష ఒకటి, ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ అంటారు. అంటే ఏంటి సినిమా భాష? ఏంటి మీకు? ఒక రాజకీయ నాయకులు, ఒక పరిణితి చెందిన నాయకులు గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేశారు. 10 ఏళ్ళు మీకు ప్రజలు టైం ఇచ్చి చూశారు. అయినా మీ భాష మారదు, మీ వ్యవహార శైలి మారదు, ఆ వెటకారం మారదు. ఏం చేశారు కాంగ్రెస్ అంటారు? ఏం చేయలేదు కాంగ్రెస్. మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్తే దానికి వడ్డీలు కట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఈరోజు ఒక్కొక్క పక్షి కనుక ఒక్కొక్క పుల్ల పేర్చి గూడు కట్టుకున్నట్టు మీరు చిందరవందర చేసి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మేమంతా మళ్ళీ సక్రమమైన రీతిలో పెడుతూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించడానికి ఎంతో అహర్నిహర్షలు కృషి చేస్తూ ఎక్కడి నుంచి నిధులు సేకరించాలి, ఎట్లా అభివృద్ధి చేయాలని నిరంతరం తప్పిస్తుంటే ఈరోజు మీరు వచ్చేసి ఇలా మాట్లాడతారు. ఇదని వాగారు. మరి ఏమైంది? ప్రతిపక్షంలో వెళ్ళి కూర్చున్నారు. అలాంటి మాటలు మళ్ళీ నిన్న వచ్చారు, మళ్ళీ ఏమేమో మాట్లాడి వెళ్ళారు. అందులో ఒక్క నిజం కూడా లేదు. మొత్తం అబద్ధాల పుట్ట. నోరు తెరిస్తే అబద్ధాలే.
టీఆర్ఎస్ నాయకులకి టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఇలా అబద్ధాలు చెప్పడం అలవాటైంది. దయచేసి ఇకనైనా మారి మీరు మీ ప్రవర్తన మార్చుకుంటే మంచిదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొత్తూరు సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు, గంగారం సర్పంచ్ గారు, సర్పంచుల గారి నాయకత్వం, రాగమయ్య గారి నాయకత్వం, దయానంద్ గారి నాయకత్వం.